శాంతి, ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య వస్తే మనం డబ్బు పోగు చేయగలమా శాంతి? తెలీదే. వాళ్ళు పెద్ద అయ్యాక నా కోసం ఏం చేశామని అడుగుతాడంటావా? కాసేపు నీతో మాట్లాడినందుకు నాకే భయం వేస్తుంది ఇప్పుడు. రే బాలు, ఈ రోజు సెలవు పట్టి ఊరంతా తిరుగుతామా? నాన్నా నువ్వు తెలివైనడు నాన్నా. అక్కడ చెప్పు. స్కూల్కి లేట్ అవుతుంది, తోలు వచ్చేస్తాను. నీకు బాగానే పడుతున్నట్టు. అవన్నీ బయట చెప్పుకోకూడదు సార్. పెళ్ళైనప్పుడు ఏం చెప్పావు? ఇల్లు కొనుక్కుందామని చెప్పావా లేదా? స్థలం కొంటున్నాం, ఇల్లు కడుతున్నాం, నువ్వు అనుకున్నట్టే. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు? నా బంధువుల దగ్గర 10,000 అప్పు చేశాను సార్. అది తీరిస్తే చాలు, నా పిల్లం హ్యాపీ అయిపోతుంది. ఆశపడింది నువ్వు, ఆశ నా బుర్రలోకి ఎక్కించి ఇక్కడ వరకు తీసుకొచ్చింది నువ్వే. ఇదంతా నీ కోసం, బాలు కోసమే. ఇది అప్పు కాదు, భిక్షమే. అప్పు చెయ్యాలి, అప్పు చేస్తేనే పెద్దవాళ్ళం అవుతాం. రాను రాను నువ్వు డబ్బు కోసం ఏమేం చేస్తావు అని భయమేస్తోంది. ఇది కావాలి, అది కావాలి, అలా బతకాలి, ఇలా బతకాలి, ఇది కొనాలి, అది కొనాలి, అలా ఉండండి, ఇలా ఉండండి. ఇష్టపడింది కొనాలి, ఆలోచించకుండా ఖర్చు పెట్టాలి. నాన్న చెప్పేది వినమ్మా, హ్యాపీగా ఉండొచ్చు. అలా చెప్పురా. 25,000కి 100 గజాలే వస్తుంది సార్. ఈ పరుగులో పడి మనం చాలా కోల్పోతున్నాం. సెల్వం, వైఫ్ మిస్ అవుతున్నావా? 2 ఏళ్లు నువ్వు నన్ను బాలుని వదిలేసి ఉండగలవా? వీడే ఏ ప్రశ్నలు అడగకుండా అప్పిచ్చావాడు. ధనవంతుడు బాబాలంటే ధనవంతుడిలా బతకడం నేర్చుకోవాలి. తప్పు చేస్తున్నావు. ఈ ఒక్క నెల నేను చెప్పేది మాత్రమే నువ్వు విను. మన జీవితాలనే మార్చేస్తాను.